హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జే ట్యుటోరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజులానే ఈరోజు కూడా వార్తల్లో ఉన్న అంశాల్లో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన వాటిని తీసుకొని అసలు అవి వార్తల్లో ఎందుకున్నాయి, వాటి వెనుక ఉన్న కారణాలేంటి అండ్ వాటి బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ని చూడండి. మొదటి టాపిక్ వచ్చేసి సంకల్ప స్మారకం. ఇది ఇప్పుడు వార్తల్లో ఎందుకుంది అనేది చూద్దాం. 1941 సంవత్సరంలో అప్పటి మనకు స్వాతంత్రం రావడానికి ముందు ఉన్న పరిస్థితుల్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, అప్పుడు ఈ కాలంలో ఈ సమయంలో ఈ డేట్లో సుభాష్ చంద్రబోస్ గారు అప్పుడు అక్కడ బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో హౌస్ అరెస్ట్ చేయబడి ఉన్నారు. గృహ నిర్బంధంలో అతను వాళ్ళకు ఎగెయినెస్ట్గా ఫైట్ చేస్తున్నందుకు అతన్ని గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే అప్పుడు బోస్ గారు బ్రిటిష్ వారి ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో బ్రిటిష్ పోలీసులు వాళ్లకు దొరకకుండా సీక్రెట్గా అక్కడి నుండి తప్పించుకొని అక్కడి నుండి వయా ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత రష్యా, ఆ తర్వాత జర్మనీ, ఇలా అతను వేరే దేశాలకు వెళ్ళి ప్రతిదీ మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి తన వంతు ప్రయత్నంగా ఆఫ్ఘనిస్తాన్, రష్యా, చివరికి జర్మనీలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ నుండి లాస్ట్గా అంటే ఆల్మోస్ట్ 3 years తర్వాత మళ్ళీ 1943 డిసెంబర్ 29 రోజున ఆల్మోస్ట్ 3 years తర్వాత ఇతను మళ్ళీ ఎక్కడికి వచ్చారు, అండమాన్ నికోబార్కి రావడం జరిగింది. మన అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ఉన్న పోర్ట్ బ్లెయిర్కి రావడం జరిగింది. ఎప్పుడు? డిసెంబర్ 29, 1943. అయితే వచ్చిన తర్వాత అక్కడ అప్పటికే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంది కదా, ఈయన ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఈయన ఒక కమాండర్గా అక్కడికి వచ్చి ఆ స్థాయిలో అక్కడికి వచ్చి డిసెంబర్ 30న అక్కడ మన జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. జాతీయ జెండాను ఎగరవేసి అండమాన్ నికోబార్కి ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చినట్టుగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అంటే స్వతంత్రం అంటే బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చినట్టుగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది అప్పటికే బ్రిటిష్ వారు ఈ ప్రాంతం మీద పట్టు కోల్పోయారు. ఇది అప్పుడు జరిగిన బ్యాక్గ్రౌండ్. అయితే అందుకు గుర్తుగా ఇప్పుడు ఆల్మోస్ట్ 78 సంవత్సరాల తర్వాత దానికి గుర్తుగా అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇప్పుడు నిర్మించి దానిని మన దేశానికి అంకితం ఇచ్చారు, జాతికి అంకితం ఇచ్చారు. ఈ ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి, అది ఈ 78 సంవత్సరాలు జరిగిన గుర్తుగా నిర్మించబడిన స్మారక చిహ్నం. ఇది ఎప్పుడు డిసెంబర్ 29న ఆ డేట్కి ఉన్న ఇంపార్టెన్స్ తోటి స్మారక చిహ్నం నిర్మించబడింది. దానిని ఇప్పుడు జాతికి అంకితం చేస్తూ ప్రస్తుత మనకు అండమాన్ నికోబార్కి ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ఎవరు, అజయ్ సింగ్ గారు. ఈయన ఆ రోజు స్మారక చిహ్నాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ మనకు ఉన్న బ్యాక్గ్రౌండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ టాపిక్లో చూడండి, ఇండియాస్ సెమీకండక్టర్ మిషన్. దీన్ని మనం షార్ట్లో ఇండియాస్ సెమీకండక్టర్ మిషన్ అని అనొచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిదీ మనకు ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అవి మొబైల్స్ కావచ్చు, లేదంటే ఎల్సిడి టీవీస్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, చాలా వరకు. ఇక ముందు రాబోయే రోజుల్లో రోబోటిక్ టెక్నాలజీ కూడా ఇంకా ఎక్కువగా అందుబాటులోకి రాబోతుంది. అయితే ఒకప్పుడు ఏదైనా ఒక డివైస్ తయారు చేయాలంటే దాని సైజ్ చాలా పెద్దగా ఉండేది. అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ దీంట్లో విడివిడిగా అరేంజ్ చేసేవారు. ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క దాని పనితీరుని బట్టి పనిచేసేది. సర్క్యూట్ అనేది పెద్దగా ఉండేది సింపుల్గా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే చూడండి, ఈ ఇమేజ్లో కనిపిస్తుంది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఐసి, లేదా మనం వాడుక భాషలో చిప్ అని అంటాం. దీంట్లోనే అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్, అవి రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఎల్ఈడీస్, ఎవ్రీ ఎలక్ట్రానిక్ డివైస్ దీంట్లో కంఫర్టబిలిటీ అంటే చాలా చిన్న సైజులోకి మార్చి దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయబడుతుంది. అంటే ఒకదానికొకటి తక్కువ స్థలంలో దీంట్లో అరేంజ్ చేయడంతో తక్కువ స్థలంలో తయారు చేయబడిన ఒక ఐసీ ద్వారా ఎక్కువ పని అవుతుంది. అందుకే మనకు ఒకప్పుడు పెద్ద సైజులో ఉన్న కంప్యూటర్స్ అండ్ టీవీలు కానీ ఇప్పుడు అన్నీ చాలా పోర్టబుల్ సైజులోకి వచ్చాయి. ఈవెన్ మొబైల్ కూడా మొత్తం మనకు ఈ ఐసీల మీద డిపెండ్ అయ్యే పనిచేస్తుంది. అలాంటి
ఐసీలు దేంతో తయారైతాయి అంటే సెమీ కండక్టర్ డివైజెస్ తోటి. ఓకే, ఈ సెమీ కండక్టర్స్ ఇండియాలో సెమీ కండక్టర్స్ తయారు చేసే ఒక దేశాన్ని ఆ రకంగా డెవలప్ చేయాలి, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా డెవలప్ చేయాలి అని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి ఇప్పటికే తైవాన్ దేశంతో ఒప్పందం కూడా అంటే చర్చలు కూడా నడుస్తున్నాయి. ఓకే, అండ్ అంతేకాకుండా ఇప్పటికే ఇక్కడ దేశంలో కొత్తగా ఎవరైనా ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు ప్రోత్సాహకంగా అంటే వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ సప్లై లేకుంటే వాటరు, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్, ఓకే, ఇలాంటి వాటన్నింటి కోసం ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్లను కేటాయించింది. అయితే ఈ ఇండస్ట్రీస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఇండియాలో డెవలప్ చేయడానికి తీసుకోబడిన మిషనే ఇండియా సెమీ కండక్టర్ మిషన్. దీంట్లో మనకు మళ్ళీ 2 సబ్ మిషన్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ మిషన్లో 2 స్కీమ్స్, ఒకటి చూడండి సెమీ కండక్టర్ ఫ్యాబ్ స్కీమ్, డిస్ప్లే ఫ్యాబ్ స్కీమ్. ఈ ఫ్యాబ్ అంటే ఫ్యాబ్రికేషన్. ఓకే, ఫ్యాబ్ స్టాండ్స్ ఫర్ ఫ్యాబ్రికేషన్. వాట్ ఈజ్ ఫ్యాబ్రికేషన్ హియర్? ఫ్యాబ్రికేషన్ అంటే ఏదైనా ఒక రా మెటీరియల్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన రూపంలోకి మార్చుకోవడం. ఇక్కడ ఐసీలు తయారు చేయాలన్నా అంటే ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేదా చిప్స్ తయారు చేయాలన్నా కానీ దానికి ఏదో ఒక రా మెటీరియల్ ఉంటుంది కదా, ఆ రా మెటీరియల్ నుండి ఈ ఐసీస్ రూపంలోకి చిప్స్ రూపంలోకి మార్చడాన్నే ఫ్యాబ్రికేషన్ అని అంటారు. సో ఒకటి ఇక్కడ సెమీ కండక్టర్స్కి దానికి సంబంధించిన స్కీమ్, ఇంకోటి డిస్ప్లే అనమాట. సో మన డిస్ప్లేస్ ఏవైతే మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ డివైస్లో డిస్ప్లే కనిపిస్తాయి కదా, వాటికి సంబంధించిన ఈ స్కీమ్స్ ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్స్లో మనకి ఇప్పుడు మిషన్ కింద రావడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 స్కీమ్స్ ఇచ్చేసి ఇది ఏ మిషన్ కింద తీసుకోబడింది అని అడగచ్చు. లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని వేల కోట్ల రూపాయలను దీనికి ఇనిషియల్గా ఇన్సెంటివ్గా ఈ భారతదేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమలను ఏర్పరిచే వారి కోసం కేటాయించింది అంటే 76,000 కోట్లు. ఓకే, సో ఈ రకంగా ఒక నాలెడ్జ్ కోసం ఇది గుర్తుంచుకోండి. దీనికి లింకప్ ఫ్యూచర్లో మనకి ఏ టాపిక్ కరెంట్ అఫైర్స్లో వచ్చినా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ టాపిక్ చూస్తే ఐస్ బ్రేకర్ను తయారు చేసిన రష్యా. ఓకే, ఐస్ బ్రేకర్ అంటే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది. ఇది బేసికల్గా ఒక ఓడ అంటే ఒక నౌక, ఒక షిప్. ఓకే, చూడండి ఇమేజ్లో కనిపిస్తుంది. ఇది ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేసే ఒక నౌక. అయితే మామూలుగా ఇప్పుడు మనకు హిందూ మహాసముద్రం, ఓకే, ఇలాంటి ప్రాంతాల్లో ఎప్పుడూ సముద్రం అనేది ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల సముద్రంలో ఎలాంటి నీరు గడ్డగట్టే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఒకసారి మనం గ్లోబుని తీసుకున్నాం అనుకోండి, మన భూగ్రహాన్ని, నార్త్ పోల్లో కానీ సౌత్ పోల్లో కానీ టెంపరేచర్స్ చాలా తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఆర్కిటిక్లో, ముఖ్యంగా ఇక్కడ మనకు టాపిక్ అంతా ఆర్కిటిక్ రిలేటెడ్. ఓకే, ఈ ఆర్కిటిక్ అనే ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఆర్కిటిక్ సముద్రం మనకు గడ్డగడుతుంది. ఎప్పుడు అంటే టెంపరేచర్ అక్కడ వేడి ఎక్కువగా ఉండదు. అంటే పోల్స్లో ధ్రువాల దగ్గర ఎప్పుడు టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి. అందులోనూ వింటర్ సీజన్లో ఇక్కడ సముద్రం ఎక్కువగా గడ్డగట్టి ఈ వేరే దేశాలు అంటే ఇప్పుడు ముఖ్యంగా మన ఇండియా అనే దేశం నుండి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి, ఏదైనా అక్కడున్న వారికి ఏదైనా వస్తువులు సామాగ్రిని ఈ బోట్ల ద్వారా, ఈ నౌకల ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దారి మధ్యలో అక్కడ మంచు గడ్డగడుతుంది. అప్పుడు ట్రావెలింగ్ అనేది ముందుకు సాగటం లేదు. సో దానికి ఒక కొత్త రకమైన ఓడను తయారు చేశారు. అంటే ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తూ మధ్యలో ఏవైనా అట్లాంటి ఐస్ అనేది గడ్డగడితే దాన్ని బ్రేక్ చేసి రూట్ని అదే క్లియర్ చేసుకోగలుగుతుంది. అది దీని యొక్క ప్రత్యేకత. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే రష్యా దేశం వాళ్ళు తయారు చేశారు. ఓకే, రష్యాలో తయారు చేసింది ఎవరు? బాల్టిక్ షిప్ యార్డ్ అనేవారు తయారు చేశారు. ఇది న్యూక్లియర్ పవర్ బేస్తో పనిచేస్తుంది. ఓకే, సో న్యూక్లియర్ పవర్ బేస్తో పనిచేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసి ప్రాజెక్ట్ 2220. ఓకే, ఈ ప్రాజెక్ట్ అనేది మనం ముఖ్యంగా చూస్తే 2015లోనే రష్యా వాళ్ళు స్టార్ట్ చేశారు. 2015 మే 26న దీన్ని స్టార్ట్ చేశారు. అయితే 2017 సెప్టెంబర్ 22న ఇది అందుబాటులోకి వచ్చింది. అంటే కంప్లీట్ అయిపోయి వాళ్ళు నీటి మీద దాని ట్రావెలింగ్ ఎలా ఉంది అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఈ మిగిలిన ఫైనల్గా ఇది టెస్ట్ చేసి ఇప్పుడు ఇది అందుబాటులోకి రాబోతున్నట్టుగా రష్యా వాళ్ళు ప్రకటించారు. ఇది ఏ దేశాలైనా రిక్వైర్మెంట్ ఉంటే అమ్మడానికి రెడీగా ఉంది. ఎవరు? రష్యా వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇది మనకు కరెంట్ అఫైర్స్లో 2 రకాలుగా ఉంది. ఒకటి, ఇది ఫస్ట్ది ప్రపంచంలోనే ఇలాంటి ఐస్ బ్రేకర్ తయారు చేసింది రష్యా.
ఫస్ట్ టైం. అండ్ దానికి తోడు మన ఇండియాకి కూడా, మన ఇండియా నుండి రష్యాకు మనకు ఎక్కువగా బిజినెస్ నడుస్తూ ఉంటుంది. సో రష్యాకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఈ నౌకలలో ఎప్పుడైనా ప్రయాణం జరిగితే చాలా రోజులు పడుతుంది, నెల రోజులు కంటే ఎక్కువ కూడా పడుతుంది, చాలా దూరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో ఇప్పుడు మనకు అక్కడికి సరుకు రవాణా జరగడానికి ఇండియాకి కూడా ఇవి ముఖ్యం, అండ్ రష్యాకి కూడా ముఖ్యమే. ఇలాంటివి ఉంటే ఎక్కడ ఇలాంటి డిలే జరగదు, మంచుగడ్డల వల్ల డిలే అనేది జరగదు. కాబట్టి ఇండియాకి కూడా ఇవి పనికి వచ్చేటి, అవసరమైనవి, కలిసి వచ్చే అంశమే. ఈ రకంగా ఇండియాకు అండ్ రష్యాకి మధ్య రవాణా అనేది ఇంకా ట్రాన్స్పరెంట్గా, ఇంకా ఎలాంటి అవరోధాలు లేకుండా సాగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం దీన్ని కరెంట్ అఫైర్స్లో తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఇక్కడ దీని సారాంశం అండ్ దీని బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. చూడండి, ఇది నేను లాస్ట్ వీడియోలో నేను డైలీ అడిగే క్వశ్చన్లో మీకు అడగడం జరిగింది. క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2021 విజేత ఎవరు అని అడిగా. విజేత వచ్చేసి నాడిర్బెక్ అబ్డ్యూసాటోరోవ్. ఓకే, నాడిర్బెక్ అబ్డ్యూసాటోరోవ్ ఇతని పేరు. ఓకే, ఈ పేరు పలకడానికి కష్టంగా ఉంది బికాస్ ఇది ఎవరు, ఉజ్బెకిస్తాన్ దేశానికి సంబంధించింది. ఆ లాంగ్వేజ్ కాబట్టి, మనకు తెలియని లాంగ్వేజ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పలకడానికి. కాకపోతే మనం దాని స్పెల్లింగ్ ఆర్ లేకపోతే దాన్ని రాసే విధానం తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అక్కడ ఆప్షన్స్ని గుర్తుపట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇతను కేవలం 17 సంవత్సరాలు మాత్రమే ఉన్న ఒక బాలుడు. ఇతను చాలా పాపులర్ ప్లేయర్ అయిన కార్ల్సన్, ఓకే, కార్ల్సన్ పైన గెలిచాడు ఈ ఛాంపియన్షిప్లో. దాంతో ఇతను చాలా ఇప్పుడు టాప్ అయిపోయాడు. చెస్లో ఇతనికి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. ఎందుకంటే కార్ల్సన్ అనేటైన చాలా పాపులర్ అండ్ వరల్డ్ ఛాంపియన్గా ఉన్నాడు. అందుకని అతన్ని ఓడించడం వల్ల ఇతనికి ఇంకా గుర్తింపు పెరిగింది. ఓకే, ఇతను ఉజ్బెకిస్తాన్ దేశస్థుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇంకొకటి ఇలాగే నేను బిఫోర్ ప్రీవియస్ ఎపిసోడ్లో అడగబడిన ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఝాన్సీ స్టేషన్, మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఝాన్సీ అనేది ఏదైతే ఉందో ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చారు. అది ఏం పేరు అని అడగడం జరిగింది నేను. అయితే ఈ ఝాన్సీ అనే రైల్వే స్టేషన్ పేరుని వీరాంగణ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్గా మార్పు చేశారు. ఓకే, ఇది క్లియర్. అయితే ఇదే కాకుండా దీనికంటే ముందు కూడా ఉత్తరప్రదేశ్లో కొన్ని రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు జరిగింది. అవి ఇంకా 2 ఉన్నాయి అలాంటి రైల్వే స్టేషన్స్. అవి ఏంటంటే, ఇంకొకటి ప్రీవియస్గా దీనికంటే ముందు మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ అని ఇంకొకటి ఉండేది, దాని పేరు దీన్ దయాల్ ఉపాధ్యాయ అని మార్చారు. అలాగే ఫైజాబాద్ ఉండేది, అయోధ్య జంక్షన్గా మార్చారు. చూడండి, ఝాన్సీ అనేది ఇప్పుడు మార్చారు, వీరాంగణ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్, కానీ దానికంటే ముందు మొఘల్ రాయ్ అండ్ ఫైజాబాద్ల పేర్లు కూడా మార్చారు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ కూడా. అలాగే ఇప్పుడు ఈ 3 అనేది రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించింది, మార్చింది. అయితే మరి రైల్వే డిపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చేది ఎవరు అనేది చూద్దాం. ముఖ్యంగా ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పరిధిలో ఆ స్టేట్లో ఉన్న రైల్వే స్టేషన్స్కి పేరు మార్చాలి అని అనుకుంటే ముందుగా హోమ్ డిపార్ట్మెంట్కి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్ హోమ్ డిపార్ట్మెంట్కి, సెంట్రల్లో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వారు రిక్వెస్ట్ చేసుకోవాలి, మేము ఇలా పేరు మార్చాలనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వండి, క్లియరెన్స్ ఇవ్వండి అని. సో ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అంటే సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు హోమ్ డిపార్ట్మెంట్ని అడిగితే వాళ్ళు ఓకే చేశారు. వీళ్ళు ఓకే చేశాక మళ్ళీ అది ఎటు వెళ్తుంది, రైల్వే డిపార్ట్మెంట్కి వెళ్తుంది ఆ కాపీ. ఓకే, క్లియరెన్స్ సర్టిఫికేట్. అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ వారు ఆ పేరుని రైల్వే రికార్డ్స్లో పేరు మారుస్తారు. దాని తర్వాత దీని పేరు మారబోతుంది. ఓకే, ఈ ప్రాసెస్లో ఏదైనా రైల్వే స్టేషన్లో పేరు మారాలనుకుంటే మారుతుంది. ఓకే, స్టేట్ టు హోమ్ డిపార్ట్మెంట్ టు రైల్వే డిపార్ట్మెంట్, రైట్. అయితే దీనికి తోడు ఉత్తరప్రదేశ్లో ఈ ఫైజాబాద్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, రైల్వేది అంటే సెంట్రల్ గవర్నమెంట్, అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్లో పేర్లు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పేర్లు మారాలనుకుంటే స్టేట్ గవర్నమెంటే డిసిజన్ తీసుకోవచ్చు. దానికి చూడండి, ఇప్పుడు ఫైజాబాద్ అనే ఒక డిస్టిక్ ఉంది. యాక్చువల్గా ఇది ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్. దీని పేరుని అయోధ్య జంక్షన్ అని రైల్వేలో మార్చారు కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దీన్ని అంతకంటే ముందే అయోధ్య అని మార్చింది పేరు. ఓకే, అది ఎందుకు అంటే ఇది రైల్వే పరంగా కాదు, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా డిస్టిక్ పేరు స్టేట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అయోధ్య అనే పేరు దీనికి ఇవ్వడం జరిగింది, ఫైజాబాద్కి. ఓకే, అండ్ అలాగే అలహాబాద్కి
ప్రయోగ్రాజ్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, అలహాబాద్ కూడా ఇంకొక సిటీ ఉంది కదా, ఏది మనకు ఉత్తరప్రదేశ్లో, దానికి ప్రయోగ్రాజ్ అని దానికి మార్చడం జరిగింది. ఇవి స్టేట్ జిల్లాల పేర్లు అనేది స్టేట్ కంట్రోల్ అండ్ రైల్వే అనేది త్రూ హోమ్ మినిస్ట్రీ రావాలి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇక్కడ టాపిక్ ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ మార్గ్. ఓకే, నరేంద్ర మోడీ మార్గం, ఇది కొత్తగా ఒక రూట్కి ఒక మార్గానికి పేరు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మార్గం ఏ రాష్ట్రంలో ఉంది, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనం చూద్దాం. దానికంటే ముందు చూడండి, మనం ఇప్పుడు సిక్కిం అనే రాష్ట్రంలో ఉన్న గ్యాంగ్టక్కి వెళ్ళాలి. ఇప్పుడు సిక్కిం రాష్ట్రానికి క్యాపిటల్ గ్యాంగ్టక్. సో ఇక్కడ గ్యాంగ్టక్ ఉంది అని అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుండి ఇదే సిక్కిం రాష్ట్రం మనకు ఆల్మోస్ట్ బార్డర్లో ఉండే స్టేట్ కాబట్టి ఇక్కడ నుండి అదే రాష్ట్రంలో బార్డర్లో ఉన్న నాథూలా, ఓకే, నాథూలా అనే పర్వత ప్రాంతం ఉంది. చూడండి ఇక్కడ ఇమేజ్లో నేను ఇచ్చింది నాథూలా పర్వత ప్రాంతం. ఈ నాథూలా పర్వత ప్రాంతం అనేది ఇక్కడ మొత్తం ఇది టూరిజం స్పాట్, ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారు. అండ్ నిజానికి గ్యాంగ్టక్ అంటేనే టూరిజం మీద డిపెండ్ అయిన వన్ ఆఫ్ ద స్టేట్ అనమాట. ఎప్పుడు అక్కడ వాతావరణం మంచుతో కురుస్తూ చల్లగా ఉంటుంది, ఎందుకంటే హిమాలయాస్కి అటు దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఈ గ్యాంగ్టక్లో ఒక ప్రాంతం నుండి, అంటే గ్యాంగ్టక్లో ఉన్న రాణిపూల్, ఓకే, రాణిపూల్ అనే ఒక ప్రాంతం నుండి, ఈ గ్యాంగ్టక్లో ఉన్న రాణిపూల్ అనే ప్రాంతం నుండి మనకు నాథూలా వరకు ఒక హైవే ఉంది. ఆ హైవే నెంబర్ 310 నేషనల్ హైవే. అయితే ఈ బార్డర్ స్టేట్స్లో ఉన్న నేషనల్ హైవేస్ని ఈ హైవేస్ని ఎవరు నిర్మిస్తారు అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఓకే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే వారు ఈ బార్డర్లో ఉన్న రోడ్స్ని నిర్మిస్తారు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు స్టేట్ హైవే అథారిటీ అండ్ నేషనల్ హైవే అథారిటీ ఉంటుంది, కానీ బార్డర్స్కి సపరేట్గా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అయితే ఈ 310 డిస్టెన్స్ కేవలం 87 కిలోమీటర్లు మాత్రమే. ఓకే, కేవలం 87 కిలోమీటర్లు, 87 కిలోమీటర్స్ మాత్రమే. అయితే ఇది ఎక్కడని చెప్తున్న రాణిపూల్ నుంచి నాథూలా పర్వత ప్రాంతం వరకు వెళ్తుంది. ఓకే, అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే చూడండి, ఇప్పుడు గ్యాంగ్టక్ నుండి నాథూలా రూట్కి వెళ్ళే మధ్యలోనే ఇప్పుడు నరేంద్ర మోడీ మార్గం నిర్మించబడింది. సో ఇప్పుడు గ్యాంగ్టక్ నుండి దాదాపు ఒక 17 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి దీని పేరు ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, కబీ లంగ్చోక్ అనే ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ అనుకోండి, ఇది కబీ లంగ్చోక్, కే స్టాండ్స్ ఫర్ కబీ లంగ్చోక్. అండ్ క్యోంగ్సాలా, ఇది కూడా ఇంకొక క్యోంగ్సాలా. ఈ మార్గం అనేది ఈ రూట్లోనే ఉంది, నాథూలాకి వెళ్ళే రూట్లోనే ఇది ఒక మార్గం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మార్గానికి పెట్టిన పేరే ఏది అంటే నరేంద్ర మోడీ మార్గం. ఓకే, క్లియర్ అయింది అని అనుకుంటున్నా. సో ఇది ఈ నేషనల్ హైవే మార్గంలో ఉంది. స్ట్రైట్గా వెళ్తే నాథూలా. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళే మార్గంలోనే కొంచెం వేరే డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక లేక్ ఉంది. ఇది కూడా బార్డర్లో ఉన్న లేకే, ఒక సరస్సు. ఆ సరస్సు పేరు సామ్గో లేక్. ఓకే, సామ్గో లేక్ అంటే గ్యాంగ్టక్ నుంచి టూరిస్టులు ఇటు నాథూలా పర్వతానికి వెళ్తారు, లేదా సామ్గో లేక్ కూడా వెళ్తారు. సరస్సు మొత్తం పర్వతాల మధ్యలో ఉండే సరస్సు. ఓకే, అండ్ ఈ టూరిస్టులకు ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడం వల్ల 15 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుందన్నమాట. దీనివల్ల అంటే ఇంతకుముందు ఈ పాయింట్ లేనప్పుడు సరే ఇలా వచ్చి ఇలా వెళ్ళేవారు అనుకుందాం. ఓకే, ఇలా వచ్చి ఇలా వెళ్ళేవారు. దానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన, మీకు అర్థమవుతుంది కదా, ఇంతకుముందు ఈ కింది నుండి మార్గం ఉంది అనుకుందాం, కొంచెం లాంగ్ డిస్టెన్స్. దాని బదులు ఈ కొత్తగా ఇప్పుడు నరేంద్ర మోడీ మార్గం అందుబాటులోకి రావడం వల్ల 15 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఫ్యూయల్ కానీ టైం కానీ అన్నీ సేవ్ అవుతున్నాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ మార్గం కొత్తగా వచ్చింది, దీన్ని నరేంద్ర మోడీ మార్గంగా దీనికి పేరు పెట్టారు. ఓకే, ఈ పేరు నామకరణం చేసింది ఎవరు అంటే గవర్నర్ ఆఫ్ సిక్కిం. ఆయన పేరు వచ్చేసి ఆయన పేరు గంగా ప్రసాద్. ఓకే, గంగా ప్రసాద్ గారు ఇప్పుడు సిక్కింకి గవర్నర్గా ఉన్నారు. ఆయన ఈ రూట్కి నరేంద్ర మోడీ మార్గంగా నామకరణం చేశారు. అయితే ఈ నరేంద్ర మోడీ మార్గం కంటే ముందు వేరే రూట్ ఏదైతే ఉందని చెప్పానో ఈ ప్రాంతాలకు రీచ్ కావడానికి, దానిని జవహర్లాల్ నెహ్రూ మార్గం అనేవారు.
గుర్తుంచుకోండి, ఇక్కడ ఇది ఇప్పుడు హైలైట్ పాయింట్. జవహర్లాల్ నెహ్రూ మార్గానికి ఆల్టర్నేటివ్ మార్గం ఇప్పుడు నరేంద్ర మోడీ మార్గం, అందువల్ల ఇది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, గుర్తుంచుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. ఈ టాపిక్ ఒకసారి చూస్తే కేరళలో వాటర్ మెట్రో. మనకు మామూలుగా మెట్రో బస్సెస్ తెలుసు, అండ్ మనకు మెట్రో ట్రైన్స్ తెలుసు. ఓకే, హైదరాబాద్లో ఉంది కదా. అండ్ మెట్రో అంటే ట్రైన్స్ ఓన్లీ ఫ్లైఓవర్సే కాదు, అండర్ గ్రౌండ్లో కూడా ఉంటాయి, లైక్ కోల్కతా, ఢిల్లీ అలాంటి చోట్లు ఉన్నాయి. సరే, అది పక్కకు పెడితే ఇప్పుడు మెట్రో సర్వీస్ అనేది ఇప్పుడు మనకు నీటి మీద కూడా వచ్చింది అందుబాటులో. అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఇక్కడ లాంచ్లు ఉన్నాయి కదా ఇమేజ్లో, ఇలాంటి లాంచ్లు అందుబాటులోకి వచ్చాయి మెట్రో సర్వీస్ కింద. ఓకే, ఎక్కడ ఇది అంటే కేరళలో ఇది అందుబాటులోకి వచ్చింది. మరి కేరళలోనే ఇలాంటిది ఎందుకు అందుబాటులోకి వచ్చింది అంటే, చూడండి, కేరళ రాష్ట్రంలో ఎప్పుడు కేరళలో ఎక్కడ నీళ్ళే ఉంటాయి, అంటే కాలువలు, వాటర్ ఫెసిలిటీ ఎప్పుడంటే ఫెసిలిటీ కాదు, న్యాచురల్గానే అక్కడ వాటర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ ఎక్కువగా కొబ్బరి తోటలు అనేది కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రకృతి అందాలు ఎక్కువగా ఉంటాయి, మంచి టూరిజం స్పాట్, అందుకే దాన్ని దేవభూమి అని కూడా అంటారు. ఓకే, అక్కడ వాటర్ ఆ లెవెల్లో ఆ రకంగా ఉంది కాబట్టి, వాటర్ ఉంది కాబట్టి షిప్స్ అనేది, ఇలాంటి లాంచీలు అనేది మనకు మెట్రో సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఎందుకు లేదు, అక్కడ ఎందుకు ఉందంటే డిఫరెన్స్ అదే. రైట్, ఇప్పుడు పక్కకు వస్తే టాపిక్ వస్తే, ఇది నీళ్ళల్లో కదా, మామూలుగా మనకు తెలిసిన లాంచీలు డీజిల్తో నడుస్తుంటాయి నీళ్ళల్లో, కానీ ఇది డీజిల్ కమ్ బ్యాటరీ. అయితే దీని మెయిన్ పర్పస్ మాత్రం బ్యాటరీయే. ఓకే, ఇది మెయిన్గా నడిచేది బ్యాటరీతోటే. కానీ అనుకోకుండా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే ఆ మిగిలిన డిస్టెన్స్ మళ్ళీ వెళ్ళడానికి ఎమర్జెన్సీ కింద డీజిల్ అనేది కూడా పనిచేస్తుంది, డీజిల్ ఇంజన్ కూడా పనిచేస్తుంది. అయితే ఈ డీజిల్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది, అంటే వెహికల్ ఈ లాంచ్ ఆగడం అనేది ఉండదు. బ్యాటరీ అయిపోవడంతో డిశ్చార్జ్ ఆటోమేటిక్గా అదే రన్నింగ్లో డీజిల్కి కన్వర్ట్ అయిపోయింది. అండ్ ఇలా బ్యాటరీతోటి ప్రపంచంలో నడుస్తున్న పెద్ద బోటు ఇప్పటివరకు ఇదే రికార్డ్. అంటే వేరే దేశాలలో చూసుకున్నా కానీ బ్యాటరీతో నడుస్తున్న, అంటే పెద్దవి చాలా ఉన్నాయి లాంచ్లు, షిప్స్, కానీ బ్యాటరీతో నడుస్తున్న దాంట్లో ఇదే పెద్దది. అది ఒక రికార్డ్ ఉంది ఇప్పటివరకు. అండ్ ఈ బ్యాటరీ కేవలం 15 మినిట్స్ 15 నిమిషాల్లోనే రీఛార్జ్ అయిపోయింది. ఇది ఇక్కడ దీనికి ఉన్న స్పెషాలిటీ. అండ్ ఇది తయారు చేసింది ఎవరు అంటే, చూడండి, కొచ్చి షిప్ యార్డ్లో తయారు చేశారు. ఓకే, కేరళలో ఉన్న కొచ్చి షిప్ యార్డ్లో. అండ్ ఈ సర్వీస్, ఈ మెట్రో రైల్స్, ఇది మెట్రో సర్వీస్ దేని కిందకి వస్తుంది, కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్. ఓకే, కొచ్చి మెట్రో రైల్, కొచ్చిలో ఉన్న మెట్రో రైల్ ఉంటుంది కదా, దానికి అనుబంధంగానే ఈ కొచ్చి వాటర్ మెట్రో కూడా పనిచేస్తుంది. ఓకేనా, కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్కి అనుబంధంగానే ఈ సర్వీస్ కూడా పనిచేస్తుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ డిస్టెన్స్ ఏదైతే మొత్తం తీసుకున్నారో ఇప్పటి వరకు చూస్తే 76 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఇప్పుడు ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ వాటర్ మెట్రో తోటి. ఓకే, దీంట్లో మొత్తం 38 టెర్మినల్స్ అంటే ఇక్కడ మనం ప్రయాణికులు ఎక్కడానికి, లాంచ్లో ఎక్కడానికి తీసుకోబడిన స్పాట్ అనమాట, అంటే బస్ స్టేషన్ టైప్లో, కాకపోతే ఇది టెర్మినల్స్ అంటారు ఇది. ఓకే, అండ్ ఇవి కంప్లీట్గా ఎయిర్ కండిషనర్ తోటి నడుస్తాయి, ఏసీఏ అనమాట, ఓపెన్గా కాదు, మొత్తం ఎయిర్ కండిషన్ సర్వీస్ తోటి నడుస్తాయి. ఇది వీటిలో ఉన్న ప్రత్యేకత. అండ్ ఇంకా ఫ్యూచర్లో, ఇంకా ఇప్పటికీ ఇది బిగినింగ్లోనే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా మొత్తం అంటే 23 ఇలాంటి బోట్స్ని కూడా తయారు చేయడానికి కొచ్చి షిప్ వాళ్ళు ఆర్డర్ తీసుకున్నారు ఈ మెట్రో సర్వీస్ నుంచి. ఈ షిప్ యార్డ్లో 23ని ఇంకా కొత్తగా డెవలప్ చేసి అందుబాటులోకి తేబోతున్నారు. అండ్ దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 10 నాటికల్ మైల్స్ వేగంతో నడుస్తుంది పర్ హవర్, ఒక గంటకు. ఒక నాటికల్ మైల్ అంటే 1.852 కిలోమీటర్స్. ఓకే, 1.852 కిలోమీటర్స్ అంటే 10 నాటికల్ మైల్స్ అంటే ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ చేంజ్ అనమాట. 18 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ పర్ అవర్ జర్నీ చేయగలుగుతుంది దీని స్పీడ్ అనేది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం. సో జిమ్మీ కానర్స్, అసలు ఈ పర్సన్ ఎవరు అనేది చూద్దాం. ఈయన వార్తల్లో ఎందుకు వచ్చారు? జిమ్మీ కానర్స్, ఇతను యూఎస్ఏకి సంబంధించిన వ్యక్తి. అండ్ అంతేకాదు ఒకప్పటి వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్. ఓకే, ఒకప్పుడు అంటే ఎప్పుడు
1972లో అతను ప్లేయర్గా కెరీర్ స్టార్ట్ చేసి 1996లో రిటైర్ అయిపోయాడు ఆ స్పోర్ట్ నుంచి 43 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇది ఈయన బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు ఈయన వార్తల్లోకి ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు అమెరికాలో ఒమిక్రాన్ వైరస్ వల్ల కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అందుకు ఆందోళన చెందుతూ ఈ పర్సన్ అమెరికాలో ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే ICMR ఇలాంటివి ఉంటాయి కదా, హెల్త్కి ఇట్లాంటి హెల్త్ మొత్తం చూసుకునే సంస్థలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మనకు వెల్లడించే వాళ్ళు ఉంటారు కదా, అలానే అమెరికాలో కూడా US వాళ్ళకు FDA అని ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. వీళ్ళే అక్కడ కొత్త వ్యాక్సిన్లకు పర్మిషన్ ఇవ్వాలన్నా ఇలాంటివన్నీ అక్కడ చూసుకుంటారు. ఓకే, అయితే వాళ్ళను ఈయన ఇప్పుడు రిక్వెస్ట్ చేశాడు ఏమని, భారతదేశంలో తయారైన కోవాక్సిన్ వైరస్కి మీరు అమెరికాలో ఉపయోగంలోకి తేయడానికి పర్మిషన్ ఇవ్వండి, దాని ద్వారా ఎక్కువ మందికి ఈ వ్యాక్సిన్లు ఇస్తే ఇక్కడ అమెరికాలో కేసులు పెరగకుండా చూడొచ్చు అని భారతదేశంలో తయారైన భారత్ బయోటెక్ కంపెనీకి సంబంధించిన కోవాక్సిన్ గురించి ఈయన అమెరికాకు రిక్వెస్ట్ చేశాడు, అమెరికాలో ఉన్న FDAకి. సో అందువల్ల ఇప్పుడు ఈయన వార్తల్లోకి వచ్చాడు. ఓకే, గుర్తుంచుకోండి ఈయన ఎందుకు వార్తల్లోకి వచ్చాడని, అందుకని వార్తల్లోకి వచ్చాడు. ఈయన బ్యాక్గ్రౌండ్, ఈయన టెన్నిస్ ప్లేయర్, రిటైర్డ్ మాజీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇటీవల మిస్సెస్ ఇండియా గ్యాలక్సీ 2021 పోటీలు జరిగాయి. అంటే శ్రీమతుల అందాల పోటీలు అని తెలుగులో చెప్పొచ్చు. ఇది ఢిల్లీలో జరిగింది. ఓకే, ఈ ఈవెంట్. సో ఈ ఈవెంట్లో మనకు విన్నర్ ఎవరు అంటే నిఖితా సోకల్, ఇదే ఆమె ఇమేజ్. అండ్ ఫస్ట్ రన్నర్, ఓకే, సెకండ్ ప్లేస్లో ఉంది ఎవరు అంటే రాజశ్రీ చక్రవర్తి. అండ్ సెకండ్ రన్నర్ ఎవరంటే అఖిల దర్శన్. చూడండి, ఇది మిస్సెస్ ఇండియా గ్యాలక్సీ. మొన్న ఈ మధ్యలో మిస్సెస్ ఇండియా అనే దాంట్లో విజయవాడకు సంబంధించిన ఒక ఆవిడకు కూడా మనకు అవార్డు రావడం జరిగింది, అంటే ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. సో ఇవన్నీ అండ్ గుర్తుంచుకోండి. అండ్ ఈ మధ్యలో మనకు ఈ అందాల పోటీలలో ఈ ఇయర్లో జరిగినవన్నీ ఒకసారి మనం చూసుకోవాలి. మిస్ యూనివర్స్ జరిగింది. ఓకే, అండ్ లాస్ట్ అంతకంటే ముందు మిస్ వరల్డ్ జరిగింది. ఇలాంటి వాటిని మనం ఈ పేర్లన్నీ మనం విడివిడిగా ఏ కేటగిరీ అది గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కువ ఈ సంవత్సరం 4 కేటగిరీలో ఇలాంటివి వచ్చాయి. మిస్ ఇండియా, మిస్సెస్ ఇండియా గ్యాలక్సీ, ఓకే, అండ్ అలాగే మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్, ఇన్ని కేటగిరీలు వచ్చారు కాబట్టి ఈ ఆడవాళ్ళ పేర్లు గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకే సంవత్సరం ఎక్కువ అందాల పోటీలు జరిగాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్. అండ్ ఐ హోప్ మీ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అండ్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. మా వీడియోస్, మా ప్రెజెంటేషన్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.